వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కడప సిఎస్ఐ చర్చికి సంబంధించి చాలా సంచలనాత్మకమైనటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చిందండి. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి గారు దీనికి సంబంధించి ఆ వీడియోని షేర్ చేసి చెప్పినటువంటి అంశాన్ని చూస్తే, ఇన్ కడప పాస్టర్స్ ఆర్ షేమ్లెస్లీ ఫైటింగ్ ఫర్ కంట్రోల్ ఓవర్ పవర్ అండ్ టైటిల్స్. లో గ్రేడ్ సిఎస్ఐ బిషప్స్ అండ్ పాస్టర్స్ ఇన్ ద రాయలసీమ చర్చెస్ they loot church properties behind the scenes but pose as angels in front of the మీడియా ముందుకు వచ్చేమో దైవదత్తలు చెప్పుకుంటారు, లోపల మాత్రం ఆస్తుల కోసం కొట్టుకుంటారంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఒకసారి ఆ వీడియో చూడండి. బాబు పదండి, మెప్పు కోసం బయటకు వచ్చారు. చర్చి నాకు కూడా ఇవ్వండి విషయం చెప్పండి. మేము చెప్పిన మీతో మాట్లాడదాన్ని రేపు సత్యం తను చేసుకుంటూ పోతుంది. ఈ బోర్డు ఆనందరావు మైండ్ యూర్ లాంగ్వేజ్, అందరిది మైండ్ యూర్ లాంగ్వేజ్. చూసారుగా, అంటే ఇది జనరలైజ్ చేసి చెప్పడం, ఒక్కళ్ళని టార్గెట్ చేసి మాట్లాడడం కాదు, కానీ ఇన్ జనరల్గా పవర్ కోసం అది కామన్గానే జరిగేటువంటివి. గతంలో సికింద్రాబాద్లో ఉన్నటువంటి క్యాథలిక్ చర్చ్లోనూ సమ్వేర్ ఎక్కడో అక్కడ కూడా ఇలాగే పాస్టర్స్ బాగా కొట్టుకోవడం జరిగింది. అంటే వీళ్ళకి లోపల ఉండేటువంటివన్నీ వేరు, బయటకు వచ్చి మాత్రం చేసేటువంటి ప్రచారాలు, మళ్ళీ ఎదుటి వాళ్ళకి చెప్పేటువంటి ఉంటాయి చూసారా, దానికి సంబంధించి చాలా వ్యంగ్యంగా స్పందిస్తున్నారు చాలామంది. వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు ఇలా చేస్తారు, బయటకు వచ్చి మనకు మాత్రం నీతులు చెప్తారు, ముందేమన్నా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నది క్లియర్ చేసుకోమనండి, ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఏమైనా వచ్చి చెప్పమనండి అని చెప్పని. సో మరీ అంత బహిరంగంగా ఈ విధంగా వాగ్వాదాలు ఇవన్నీ చేసుకుంటూ కేవలం ఆ టైటిల్స్ కోసం, లేదంటే ఆధిపత్యం కోసం ఏమనంటే శాంతి ప్రవచనాలు చెప్పాలి, బయట లోపల మాత్రం ఇలా చేయాలి అనేది కామెంట్స్ పెడుతున్నారు చాలామంది. సో దీని మీద మీరేమంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.